సార్ గుణశేఖర్ స్కూల్ పక్కనే ఉంది సార్. సార్ ఆ రోజు దూరాన పసుపు రంగు బస్సు ఒకటి వెళ్ళింది సార్. వాసన్ సార్ డాగ్ స్క్వాడ్ని పిలవండి. ఓకే సార్. దీన్ని తెరవండి. సార్ ఇది గోడౌన్ సార్, ఇందులో చెత్త మాత్రమే ఉంటుంది. పర్వాలేదు తెరవండి. సార్ దీనికి నా దగ్గర లేదు, ఓనర్ దగ్గర ఉంది సార్. ఏమయ్యా ఏంటి గుడౌన్ అన్నావు ఇంత శుభ్రంగా ఉంది? సార్ నేను పనిలో చేరిన 2 ఏళ్లలో ఇప్పుడే ఇంత శుభ్రంగా చూస్తున్నాను. సార్ ఇప్పుడే క్లీన్ చేసినట్టుంది సార్. వాసన్ సార్ ఈ జుట్టుని DNA టెస్ట్కి పంపించి ఆ అమ్మాయిల DNAతో మ్యాచ్ అవుతుందా అని చెక్ చేయమనండి. ఓకే సార్. ఫారెన్సిక్ని రమ్మని చెప్పండి. సార్ దూరంగా ఉండండి. దూరంగా ఉండండి. నా మాట వినండి. దూరంగా ఉండండి, తర్వాత మాట్లాడొచ్చు. అయ్యా ఎవరయ్యా వీళ్ళందరినీ రమ్మంది? నేనేనయ్యా. డిఎస్పీ సరేనయ్యా చెప్పమన్నారు. నాకెందుకు చెప్పలేదయ్యా? సీనియర్ ఆఫీసర్ ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేయమని మీరే కదయ్యా చెప్పారు. ఏ సమాధానం చెప్పాలో ఒక వారం ఆలోచించారా? మీకు సమాధానం చెప్పడానికి నాకు 10 సెకండ్లు చాలు. నిజం చెప్పాలని కొంచెం టైం తీసుకున్నాను. ఏంటి సార్ ఆ నిజం? నెల్లూరులో రేబాల గ్రామానికి చెందిన 2 అమ్మాయిల్ని పరువు కోసం హత్య చేయబడ్డారని చెప్పిన కేసులో హఠాత్తుగా ఆ 2 అమ్మాయిల్ని దారుణంగా రేప్ చేసి చంపారని, అంతేకాకుండా ఇంకొక అమ్మాయి పరిస్థితి ఏమైందో తెలీదని నెల్లూరు జిల్లాకు చెందిన స్పెషల్ ఆఫీసర్ అయిన IPS విజయరాఘవన్ తెలిపారు. హత్య చేసిన వాళ్ళని కనిపెట్టారా సార్? మాకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే విజయవాడ పసు ఫ్యాక్టరీ ఓనర్ గుణశేఖర్ వాడి ముఠాయి పనిచేసిందని తెలుస్తోంది. అతి త్వరలో వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈ హత్య మోటివ్ ఏంటి సార్? అహంకారం.
మంత్రి నాచియప్పన్ అల్లుడైన గుణశేఖరే దోషి అని ఆధారాలు ఉన్నట్టుగా విజయరాఘవన్ ఐపీఎస్ తెలియజేసిన దాన్ని బట్టి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అడిగి తెలుసుకుందాం. ఆడవాళ్లకి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు జరుగుతున్న దానికి కారణం అధికారంలో ఉన్న మీ పార్టీయే కారణమని మీరు అంగీకరిస్తారా? చేసేది వాళ్ళని తెలిసి కూడా ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు? అదేనమ్మా నేను చెప్తున్నాను. ప్రజలకు బాగా తెలుసు ఈ విషయాన్ని ఏఎస్పీ కూడా చెప్పారు కదా. అయితే ఏమంటారు? ఆ గుణశేఖరన్ కు స్కూల్ కు సంబంధమే లేదా? లేదంటే మినిస్టర్ నాట్యప్పనికి గుణశేఖర్ ఎవరో తెలియదంటారా? చాలే ఊరుకోండి. అతను ఎందుకు జైలుకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు? రాజకీయానికి ట్యూషన్కి వెళ్తున్నాడు అనుకోండి. నేను నీకు 2 దారులు చెప్తా. ఒకటి, నాకు సంబంధం లేదని మీ అక్క కొడుకుని ఇరికించి నీ పదవిని కాపాడుకో. లేదంటే మీ ఇద్దరిని ఇరికించి పార్టీ దాన్ని కాపాడుకుంటుంది. ఈ రెండింటిలోనూ మీ అక్క కొడుకుని కాపాడే మార్గమే లేదు. సరే, కేసు సిబిఐకి మారుద్దాం. ఎప్పట్లాగే జనాలు మర్చిపోతారని నమ్ముదాం. కుమార్ మీద ఇన్ని కేసులు ఫైల్ చేశారు. ఎందుకు ఒక్క ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేకపోయారు? ఎందుకు ఒకసారి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు? లక్ష్మి దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. ఇదిగో అన్నా, మెకానిక్ సురేష్ ని 4 రోజులు ఫాలో అయ్యారన్నా. ఆ గుణశేఖర్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. శంకర్, తప్పు చేసిన వాటికి శిక్ష పడేలా చేయడానికి మనం ఎక్కడున్నాం. శిక్ష వేసి తప్పు చేయించడానికి కాదు. సురేష్ వాళ్ళ అమ్మ పనిచేసే పశువుల పాకలోనే ఉన్నాడు. జీపుని తగలబెట్టిన ఈ కేసు తప్ప కుమార్కి అగెన్స్ట్ గా ఏ ఎవిడెన్స్ లేదని చెప్పి ఐపీసీ 468 ప్రకారం ఒక ఏఎస్పీగా నా ఫుల్ పవర్స్ ఉపయోగించి అన్ని కేసులు క్లోజ్ చేస్తున్నాను. కుమార్, ఇలాంటి చండాలుండి అలాగే విలవిల్లాడేలా ఉరి తీయాలరా. రారా. మీ దగ్గర కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. చార్మినార్ అంటే హైదరాబాదు, ఆగ్రా అంటే తాజ్మహల్. అలాగే మన పార్టీ అంటే చట్టాన్ని కాపాడుతుంది. అలా ఉన్నప్పుడు తప్పు చేసింది మినిస్టర్ అల్లుడైనా సరే లేదా మినిస్టరే అయినా సరే చట్టం దాని పని అది చేస్తుంది. గుణశేఖర్ ఇప్పుడు అదృశ్యమైనందువల్ల అన్నా, అతన్ని నువ్వు చాలా గొప్పడివన్నా. ఎవరికి తెలియకుండా దాచిపెట్టేశావు. అది వదిలే, నాకు సరుకు తీసుకురా తమ్ముడు. అన్నా, నేను వచ్చేటప్పుడు 2 ఆఫ్లు ఉన్నాయి కదన్నా. మత్తులో తాగింది మర్చిపోయి మళ్ళీ తాగేశాను రా. సరేలే, తీసుకొస్తాను. రే, ఇన్స్పెక్టర్ వచ్చేసినట్టున్నాడు. ఆయనకి వెజ్ లో ఏదో ఒకటి తీసుకురా. సరే అన్నా. లక్ష్మి ఎక్కడ? చెప్పరా, లక్ష్మి ఎక్కడ? తెలీదు. చెప్పు. లక్ష్మి ఎక్కడ? చెప్పరా, లక్ష్మి ఏం చేశారు? చెప్పరా, చెప్పు. నేనెవరో స్టేషన్ అడుగుతున్నారా? నన్ను అడుగుతున్నావు? వెళ్ళి పోలీసులను అడగరా. నువ్వు ఇలా అడిగితే చెప్పరా నిన్ను? అదెలారా? తినే తిండి మొదలు మొక్కే దేవుడు వరకు మేం మైలా? కానీ మా ఆడబిడ్డల మీద అత్యాచారం చేసేటప్పుడు ఆ మైల్ లేదు కదూ. నిన్ను లక్ష్మి ఎక్కడుందో చెప్పు. చెప్పరా, లక్ష్మి ఎక్కడ? ఇప్పుడు కూడా చెప్తున్నాను, లక్ష్మి ఎక్కడుందో నాకు తెలియదు. ఆగండ్రా. మేము వాళ్ళని తీసుకెళ్లి బంధించడం నిజమేరా, కానీ చంపడానికి తీసుకెళ్లేటప్పుడు తప్పించుకుని పారిపోయింది. తన కోసం వెతికాం, కానీ తను దొరకలేదు. కొట్టిన 2 ఆఫ్
రక్తంగా పోతుందిరా. రే కుమారు, కొడితే నీకు మాత్రం నొప్పెడుతుందా?